ప్రజల్లో భాగమైనటువంటి ఉద్యోగులకు సంబంధించి చూసుకుంటే ఉద్యోగుల సంక్షేమం గురించి చెప్పి ఒక్క మాట కూడా ఈ యొక్క ప్రస్తావనలో లేదు. గత ప్రభుత్వం మార్చి 24 మంత్రి గారు మాట్లాడినివ్వండి. కూర్చోండి మీరు మాట్లాడండి. గత మార్చి 24 నాటికి 35,000 కోట్లు బకాయి ఉందని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది సార్. ఇప్పటికింకా ప్రస్తుతం 25,000 కోట్లు బకాయి ఉంది సార్. 12 PRC ప్రస్తావన లేదు సార్. IR ప్రస్తావన లేదు సార్. DL వ్యవహారం లేదు సార్. చిరుద్యోగులకు సంబంధించి కానీ, స్కీమ్ వర్కర్లకు కానీ, అంగన్వాడీలకు కానీ, లేకుండా వాళ్ళ కనీస వేతనాలు కానీ, HR పాలసీ కానీ దీనికి సంబంధించినటువంటి ఏ రకమైన ప్రస్తావన ఇందుట్లో లేదు. పైగా నేను చెప్పేది ఏమంటే, మేలు చేయకపోగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయం పొందేటువంటి సొసైటీలు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో ఉన్నటువంటి వాళ్ళకి కనీస వేతనం అమలు కాదు అని చెప్పి జీవో